పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడుకలతో గాని పోదంటారు కొందరంతే. పాకిస్తాన్ పుట్టిన దగ్గర నుంచి ఇదే పంతా అనుసరిస్తోంది. ఆ దేశం బాగుపడదు, పక్కనోళ్లను బాగుపడనివ్వదు. మొదట్నుంచి ఆ దేశం అంతే. ఉగ్రవాదం అనే ఆయుధాన్ని ఇండియాపై ఉసుగొలుపుతూ పెట్టిరేగిపోతోంది. భారత సైన్యం ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్ ఉగ్రవాద నెట్వర్క్లను చెల్లాచెదురు చేసింది. దాడుల్లో ధ్వంసమైన లష్కర్-ఇ-తోయిబా మురిత్కే శిబిరాన్ని ఉగ్రవాదులు ఇప్పుడు మళ్లీ పునర్నిర్మిస్తున్నారు. పాకిస్తాన్ అండ ఉగ్రవాదులకు పూర్తిస్థాయిలో ఉందని స్పష్టమవుతోంది. తీవ్రవాదానికి, దాని ప్రేరకులకు పాకిస్తాన్ బహిరంగంగా మద్దతిస్తుందని తాజా ఉదంతం క్రిస్టల్ క్లియర్గా చాటుతోంది. భారత సైన్యం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను గట్టిగా దెబ్బతీసింది. ఈ దాడుల్లో ధ్వంసమైన లష్కర్-ఇ-తోయిబా ప్రధాన కేంద్రం మురిత్కేను తిరిగి నిర్మిస్తున్నట్లుగా ఆ సంస్థ నాయకులు ప్రపంచానికి తాజాగా వీడియోల ద్వారా వెల్లడించారు. పాకిస్తాన్ పంజాబ్లోని షకుపురా జిల్లాలో ఉన్న మురిత్కేలోని మర్కజీ తైబాపై మే 7న భారత దళాలు ఆపరేషన్ సింధూర్లో భాగంగా భీకరంగా దాడి చేశాయి. దీంతో అక్కడి స్థావరాలను మళ్లీ నిర్మించే పనిలో పడ్డాయి ఉగ్రమూకలు. తాజాగా నిర్మాణం జరుగుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఎల్ఈటీ కమాండర్ కాసిం ధ్వంసమైన భవనం శిథిలాల మధ్య నిలబడి దేవుని దయతో మసీదును గతంలో కంటే పెద్దగా పునర్నిర్మిస్తున్నామని ప్రకటించాడు. ఈ శిబిరంలో ఉగ్రవాదులకు పెద్ద సంఖ్యలో శిక్షణ ఇచ్చామన్నాడు. మరొక వీడియోలో ఎల్ఈటీ డిప్యూటీ చీఫ్ సైఫుల్లా కసూరి మురిత్కే పునర్నిర్మాణానికి పాకిస్తాన్ ప్రభుత్వం సైన్యం నిధులు అందిస్తుందని కుండబద్దలు కొట్టాడు. ఇదే విషయాన్ని భారత నిఘా సంస్థలు ధృవీకరించాయి. లష్కర్-ఇ-తోయిబా శిథిలాలపై నిశ్శబ్దంగా పెద్ద స్థావరాన్ని నిర్మిస్తుందని నిర్ధారించాయి. 2026 ఫిబ్రవరి 5న జరగనున్న కాశ్మీర్ సంఘీభావ దినోత్సవానికి ముందే ఈ కొత్త కేంద్రాన్ని ప్రారంభించాలనేది ఉగ్రవాదుల లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ స్థావరం నుంచి మళ్లీ శిక్షణ, బోధన, ఉగ్రచర్యల ప్రణాళికను అమలు చేయాలని ఉగ్ర సంస్థలు భావిస్తున్నాయి. ఇండియా నాడు జరిపిన దాడుల్లో జైషే మహమ్మద్, హిజ్బుల్ ముజాహిద్దీన్ స్థావరాలు ధ్వంసమయ్యాయి. బహవల్పూర్ దాడిలో జైషే కమాండర్ మసూద్ అజర్ కుటుంబం కూడా తీవ్ర నష్టపోయిందని మరో ఉగ్రవాది అంగీకరించాడు. పాకిస్తాన్ మాత్రం ఈ స్థావరాలు ఇక ఉగ్రవాదులు ఉపయోగించడం లేదని చెప్పినా వారి సైన్యం మద్దతుతో తిరిగి పునర్నిర్మాణం జరుగుతుందని తాజాగా రుజువైంది.